శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దండం పెట్టి చెప్తున్నాను బిడ్డ, నిన్ను దెబ్బతీయాలని చూస్తున్నారు, వారి చేతుల్లో బలి కావద్దు, వారెవరో ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీవు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అనేది దగ్గరగా మారుతుందమ్మా. నువ్వు చెమటను చిందించగలిగితేనే నీ జీవితంలో దేన్నైనా సరే నువ్వు సాధించగలుగుతావు. నువ్వు ఎప్పుడు కూడా గెలిచిన వారిని ఆదర్శం తీసుకో, ఓడిన వారిని ఎప్పుడు కూడా అనుభవంగా తీసుకో. అంతేగాని అప్పుడే నీ జీవితంలో ఏది కావాలంటే అది నువ్వు సాధించగలవు తల్లి. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కాడి బిడ్డ, సోమరితనాన్ని మాత్రం అస్సలు నీ దరి చేరనియొద్దు. ఎందుకంటే సోమరిపోతూ దేన్ని కూడా సాధించలేడమ్మా. బాబా, నేను ఓడిపోతానేమో అని ఎప్పుడు కూడా ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు చెప్పు బిడ్డ. ముందు నీ మైండ్లో గెలవాలి అని దాన్ని బలంగా నమ్మాలి. ఆ తర్వాత విజయం నీకు సాధ్యమవుతుందమ్మా. ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితోనే ఆగిపోకూడదు కదమ్మా. నిన్ను ఎగతాళి చేసిన మాటల్ని నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. ఎప్పుడు కూడా బిడ్డ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు కూడా, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆపొద్దు బిడ్డ. ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితోనే ఆపేసేయ్. నీ వల్ల అవుతుందే నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడుతూనే ఉండమ్మా. నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు బిడ్డ. నీ వెనుక సైన్యం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే బిడ్డ, ఎప్పుడు కూడా టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాడిని ఎవ్వరూ కూడా వాడిని ఆపలేరమ్మా. అందుకే దండం పెట్టి చెప్తున్నాను, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఎవరిని అతిగా గుడ్డిగా నమ్మద్దు. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని మీరు ప్రేమించడం మొదలు పెడితే చాలు బిడ్డ. ఎప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించి నీ దగ్గర ఉండేటటువంటి సమయం అంతా కూడా వృధా చేయవద్దు. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో నువ్వు ఎప్పుడు కూడా వెతుకులాట ఆడాల్సిన అవసరం లేదు తల్లి. నీ వ్యక్తిగతం మంచిదైతే చాలు, వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు. ఎందుకంటే బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే బిడ్డ. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ ఎప్పుడు కూడా మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు బిడ్డ. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా ఎప్పుడు కూడా బ్రతుకున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఈ రోజుల్లో చాలామంది ఎక్కువైపోయారు. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాటి బాధ పెట్టద్దు. ఎప్పుడు కూడా అతన్ని కష్టపెట్టద్దు. ఎందుకంటే తల్లి, అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుపెట్టుకో. మన మంచితనానికి విలువ లేదనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుందనేది కూడా అంతే నిజం బిడ్డ. మీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా, ప్రతి కథకి కూడా ఒక ముగింపు ఉంటుంది కదా. నీ కథకి కూడా ఎన్నో అధ్యయనాలు ఉంటాయి. ఒక్కో అధ్యయనం ఒక్కొక్క అద్భుతం బిడ్డ. దేవుడు ఆలస్యం చేసినా మంచి చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూస్తూ ఉండు బిడ్డ. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులు లక్ష్య సాధనలో సైతం చూపించాలి బిడ్డ. అప్పుడే నువ్వు విజయం నీ సొంతమవుతుంది.
కష్టం అందరికీ శత్రువే బిడ్డ. కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా. జీవితం ఎవ్వరికీ కూడా ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడుగున పూలు ముళ్ళు అన్నీ ఉంటాయి. ఎందుకంటే విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు కదా మరి బిడ్డ. అందుకే ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ ముందు ఎవరున్నారో, నీ వెనుక ఎవరున్నారో, అంటే నీ ముందు ఎవరు నిన్ను చులకన చేస్తున్నారో, నీ వెనుక ఎవరైతే గొయ్యి తీసే నువ్వు ఎప్పుడు ఆ గొయ్యిలో పడిపోతావని కాచుకొని కూర్చున్నారో, అటువంటి వారందరూ ఎలాంటి వారో, వారు ఈ మనసులో ఏం ఆలోచిస్తున్నారో, నీతో ఎలా మాట్లాడుతున్నారో, నిన్ను ఏ విధంగా కిందకు తొక్కాలని చూస్తున్నారో అవన్నీ కూడా గమనించుకొని తెలివిగా ఉండాలి బిడ్డ. ఆ తెలివిగా ఉండేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పుడు నువ్వు నా ఆశీర్వాదంతో ఉన్నతమైన శిఖరానికి అందుకోబోతున్నావమ్మా. అంటే నువ్వు ఇన్నాళ్ళుగా ఏదైతే కళ్ళకన్నావో ఆ విజయాన్ని నువ్వు అందుకోబోతున్నావు. అందుకే అందరూ కూడా నీ చుట్టూ కూడా ఇప్పుడు చేరబోతున్నారు బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు ఎలాంటి వారు నీకు కష్ట సమయంలో ఉన్నప్పుడు సహాయం చేశారా, లేదంటే ఇప్పుడు నీ ముందుకు వస్తున్నారా, నీకు అంతా బాగున్నప్పుడు వస్తున్నారా, బాగోలేనప్పుడు ఎవరు వచ్చారో, ఇవన్నీ కూడా గమనించుకుని సంతోషంగా ధైర్యంగా ఉండాలి, తెలివిగా ఉండాలి. ఇదే నీ సాయి తండ్రి చెప్పేది బిడ్డ నీకు ఎప్పుడు కూడాను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.